ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక రిపోర్టు, ఎన్డీఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి, సిబిఐ ఆల్రెడీ జరుగుతోంది, మళ్ళీ సిట్ అంటున్నారు. ఓవరాల్గా లీగల్ యాంగిల్ ఏంటి ఇందులో? ఒక అడ్వకేట్గా అసలు కోర్టులు ఎలా చూస్తాయంటారు వీటిని? అసలు సిబిఐ సర్జన్ ఒక సర్జరీ చేసి పంపించాక ఆర్ఎంపీ డాక్టర్ల సలహా తీసుకుంటున్నట్టు ఉంటుంది సార్. కమిటీ వేస్తే ఆర్ఎంపీ డాక్టర్ల సలహాలు తీసుకున్నట్టు ఉంటుంది. ఒక సర్జన్, స్పెషలిస్ట్ సర్జన్ సర్జరీ చేసి పంపిస్తే అది బాగా కుదిరిందా, మళ్ళీ ఒకసారి మీరు సర్జరీ చేయండి అని ఆర్ఎంపీ డాక్టర్ తో మళ్ళీ కుట్లు విప్పి సర్జరీ చేపిస్తుంటే చూసే వాళ్ళు ఎలా చూస్తారు? ఇప్పుడు తిక్కలోడారా, సర్జన్ తో చేయించుకోవాలి కానీ ఆర్ఎంపీతో చేయించుకుంటాడండి. ఆల్రెడీ సర్జరీ జరిగిపోయింది కదా సర్జన్ తో అని అర్థం కాని పరిస్థితి. సిబిఐ ఒక నిర్ధారితమైన రిపోర్ట్ ఇస్తే సిబిఐని కాదని మళ్ళీ ఒక కమిటీ వేస్తామన్నారు. అదే ఆశ్చర్యకరంగా ఉంది. అసలు పంది కొవ్వు అనే పదాన్ని వాడేటప్పుడు రాష్ట్రంలో పందులు ఉన్నాయా? ఎక్కడ పందుల్ని చంపి వాళ్ళు పంది కొవ్వు తీసుకొచ్చి దాంట్లో కలుపుతున్నారు? పంది కొవ్వు ఏమన్నా తక్కువ రేటా? అసలు పంది కొవ్వులు లభ్యమవుతున్నాయా? అసలు ఆ పదాన్ని మనం వాడచ్చా? భక్తులు తినే ప్రసాదంలో పంది కొవ్వు ఉందో లేదో అసలు చంద్రబాబు గారు వేక్ గా స్టేట్మెంట్ పేపర్ లో చూసాను, నాకు ఆశ్చర్యమైన హ్యాపీకల్ పీసినారంట. ఏమయ్యా స్వామి, బాత్రూమ్ క్లీనర్స్ సార్ అది చాలా దారుణం. ఏంటంటే అరిస్టో కెమికల్స్ అనే ఒక కంపెనీ దగ్గర లాక్టిక్ యాసిడ్ కానీ ఇక్కడికి సంబంధించిన కొన్ని ఏదైతే క్లీనింగ్ కి సంబంధించిన ఐటమ్స్ కానీ కొన్ని కెమికల్స్ కానీ లప్సా కానీ ఇవన్నీ కొనుగోలు చేశారు అనేది ఒకే ఒక్క లైన్ లో రాసి ఉంది. కొనుగోలు చేశారు. మా ఇంట్లో కూడా హార్పిక్ కొంటాను సార్, కానీ బాత్రూమ్ లో వేస్తాను, కానీ తాలింపుల్లో వేయను సార్. ఆ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్లు కడగడానికి సర్ఫులు, విమ్ బార్లు, బూడిదలు ఇవన్నీ వేయరు. ఒక కొన్ని కెమికల్స్ అన్నమాట. అవి క్లీనింగ్ కి వాడే కెమికల్స్. ఆ ట్యాంకర్ ని క్లీన్ చేయాలి కదా ఎప్పటికప్పుడు. క్లీన్ చేసి మళ్ళీ దాంట్లో నెయ్యి డెలివరీ చేయాలి. అరే నెయ్యి ఉన్న గిన్నె కడగడానికే జిడ్డు చెయ్యంతా జిడ్డు అయిపోతుంది. నెయ్యి ఉండే ట్యాంకర్ ని కడగడానికి సర్ఫ్ వేస్తే సర్ఫ్ కంపోజ్ చేయదు, విమ్ వేస్తే విమ్ కంపోజ్ చేయదు. మరి ఏం వేసి కడుగుతున్నారు? అది క్లీనింగ్ ఐటమ్స్ వాళ్ళ పర్చేస్ లిస్ట్ తీసుకొచ్చేసారు సార్. వాళ్ళ పర్చేస్ లిస్ట్ తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ చూసినారా కెమికల్స్ కొన్నారట. దేనికి కొన్నారు? ఎక్కడన్నా ఒక్క చార్జ్ షీట్ లో ఎన్ని పేజీలు ఎన్ని లైన్లు కలిపినారు అనే పదాన్ని వాడారు. అసలు కలిపారు అనే పదాన్ని వాడితే వాళ్ళే సెంట్రలే సిబిఐ వాళ్లే ఎంతటి వారినైనా ఎత్తి లోపలేసేవాళ్ళు. ఎందుకంటే ఈ లడ్డు అంటే మన ఇంట్లో వండుకున్న వంట కాదు, వంకలు పెట్టుకోవడానికి. దేశ ప్రతిష్ట, ప్రపంచ సంపద. విదేశాలకి లడ్డు ఎక్స్పోర్ట్ అయితే రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద బాక్సుల్లో పంపిస్తారు స్వామివారి ప్రసాదాన్ని. మామూలుగా మనం లగేజ్ సూట్ కేసులు ఉంటాయి చూడండి, అటు ఇటు విసిరేస్తారు, లగేజ్ కౌంటర్లు వస్తుంటది. కానీ స్వామివారి లడ్డు ప్రసాదంతో పొందుపరిచినటువంటి బాక్సు నామం వేసి ఉంటుంది. ఆ నామాన్ని కింద పడేసి నెట్టారు, భుజాల మీద మోసుకొస్తారు. అన్యమతస్థులు, క్రిస్టియానిటీతో ఉన్నవాళ్ళు, లేకపోతే అక్కడ పని చేసేవాళ్ళు చక్కగా విలువలతో కూడిన గౌరవాన్ని ఇస్తారు స్వామివారి ప్రసాదాన్ని. వాళ్ళ డ్యూటీ అది. ఆ నామం పెట్టిన బాక్స్ వస్తే కింద పడేయకండి, దాన్ని అట్లా భుజాల మీద మోసుకురండి. ఆ ప్రసాదాన్ని ఆ దేశంలో ఉండేటటువంటి వారు అక్కడ తీసుకుని అక్కడక్కడ వరకు పంచిపెట్టుకుంటారు. అది ప్రసాదాన్ని విదేశాలలో ఇచ్చేటటువంటి గౌరవం. ఇకపోతే సిట్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ బాగుంది, కానీ నిజాయితీ గల అధికారి సతీష్ చనిపోయినాడు. $900 దొంగతనం జరిగిందని నిక్కచ్చిగా చెప్పినటువంటి ఒక అధికారి మర్డర్ చేసేసినారు. ఎంతవరకు సిట్ కనుక్కోలే. కానీ సిట్ చాలా చాకచక్యంగా స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు గారి మీద ఏ అనుమానాలు లేవు, ఏ ఆధారాలు లేవు అని నివృత్తి చేసింది, క్లీన్ చిట్ ఇచ్చింది. నేనేమంటున్నానంటే అదంతా ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, చివరిలో ఇచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కేసు. పాపం నిజాయితీ గల బిడ్డ చచ్చిపోయాడే, చంపేసినారే. అలా అడక్కడి ఉంటే చచ్చిపోయి ఉండేవాడు కాదు కదా. పోతే పైన $900 మనకెందుకు, స్వామివారి సంపద అనుకోవచ్చుగా. కానీ నిజాయితీ గల ఒక బిడ్డ గర్జించిన గొంతు ఆ కేసు నమోదైంది. అది గత ప్రభుత్వ హయాంలో తప్పుని తప్పు అన్నారు, పట్టుకున్నారు. కానీ మన హయాంలో అతను చనిపోయాడు, అతనికి సెక్యూరిటీ లోపం కల్పించినారు. అసలు ప్రభుత్వం చేతగాని వల్ల చనిపోయింది, ప్రభుత్వ తప్పిదం ఉంది. అతనికి ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలా? కేసు వేసిన వాడికి ఎంత ఇవ్వాలా? కేసులో ముద్దాయికి ఎంత ఇవ్వాలా?
ఇప్పటి వరకు కనుక్కోలే. ఆ కేసులో భానుప్రకాష్ రెడ్డి గారు ఏడ్ చేసినారు. ఇవాళ నిజాలు చెప్తే రేపు ఉంటానో లేదో అన్నాడు. ఆయనే ఏడ్చిన తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత జరిగిన ఘటన. అంటే అతను అంతగా ఏడ్చినప్పుడు ఆ కేసు ఎంత తీవ్రత ఉంది, సతీష్ కి రక్షణ కల్పించి ఉండాల్సింది. బతుకుండేవాడు బిడ్డ. ఆ కుటుంబం ఒక బిడ్డను కోల్పోయింది. ఈ రాష్ట్రం ఒక నిజాయితీ గల అధికారిని కోల్పోయింది. దానికి కారణాలు పట్టుకోవచ్చు కదా. సిట్టు ఖాళీగా ఈ చంద్రబాబు గారి కేసులు క్లీన్ చిట్ ఇవ్వకపోతే ఇప్పుడంటే కమిటీ వేస్తారంట. లడ్డూలో కల్తీ, హెరిటేజ్ లో కల్తీ వచ్చింది చూసినారా సార్? హెరిటేజ్ పెరుగులో పాల శాతం తగ్గింది. పాపం ఏదైతే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ₹1,00,000 పెనాల్టీ వేసింది. వాళ్ళు చెప్పొచ్చు క్వాలిటీ లేదు అని మీరు అనకూడదు, మా దగ్గర క్వాలిటీ చాలా బాగుంటది, మేము ₹1,00,000 కట్టాం, నిజాయితీ పరులో నిరూపించుకుంటాం అనొచ్చు. మారు మాట్లాడకుండా ₹1,00,000 కట్టేసినారు, క్వాలిటీ లేదని ఒప్పేసుకున్నారు. హర్యానాలో జరిగినటువంటి ఈ హెరిటేజ్ సంస్థకు చంపిన కథనంలో తిరుమల లడ్డు ఇష్యూ అసలు సంచలనం సృష్టించింది అంతా కూడా పంది కొవ్వు ఇందులో కలిసింది అనేది కదా. కల్తీ కన్నా మెయిన్ భక్తుల మనోభావాలు పంది కొవ్వు అనే దగ్గరే స్టార్ట్ అయింది. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 4 ట్యాంకర్లలో కల్తీ ఉందని మీరు తిరుపతిలోనే ల్యాబ్ రిపోర్ట్, టెస్టింగ్ రిపోర్ట్, క్వాలిటీ రిపోర్ట్స్ ఇవన్నీ పట్టుకొని వెనక్కి పంపించేశారు ఏఆర్ డైరీకి. ఏఆర్ డైరీ వెంటనే మళ్ళీ నాణ్యత గల 4 ట్యాంకర్లను పంపించింది. వాటిని కలిపి మీరు చక్కగా లడ్డు చేసేశారు. కల్తీ ఉన్న 4 ట్యాంకర్లు వెనక్కే వెళ్ళిపోయినాయి కదా. ఆ కల్తీ ఉన్న ఆ నెయ్యి ట్యాంకర్లను మీరు వాడలేదు కదా. అసలు వాడనే లేకపోతే పంది కొవ్వు కలిసి ఉంటుందని మీరు ఎలా ఊహాజనికంగా మాట్లాడతారు? ఇది మీ ఇంట్లో వండుకునే వంట కాదు, ప్రపంచ సంపద. మీరు అలా మాట్లాడకూడదు. అందులో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి మీరు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మార్చులు, వీళ్ళందరూ పంది కొవ్వు అని ప్రక్షాళన చేసుకోవడానికి కాషాయం వేసుకొని మెట్లు గడిగేస్తుంటే ఇది తప్పు, మాట్లాడకూడదు. పంది కొవ్వు అనే పదాన్ని దయచేసి వాడకండి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు అంటే అప్పుడు ఆపేసినారు. ఇప్పుడు రిపోర్ట్ ఏమిచ్చింది? సిట్ అయితే వాడు అనుకున్నట్టే ఇచ్చుండేదేమో నాకు తెలిసి. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐకి పెట్టారు. సిబిఐ ఇచ్చేసింది చక్కగా, దీంట్లో పంది కొవ్వే లేదు అని. గౌరవ్ చంద్రబాబు గారు అడుగుతారు, వాట్ ఆర్ యు టాకింగ్? మీకు ఎవరు చెప్పారు చెవులో పంది కొవ్వు లేదని అని అడిగినారు ఒక రిపోర్టర్. నేను అడుగుతున్నాను, అయ్యా ముఖ్యమంత్రి వర్యులు, మీకు ఎవరన్నా మైక్ లో చెప్పినారా పంది కొవ్వు ఉందని? ఏదైనా పేజీలో ఒక లైన్ లో రాసిందా ఇక్కడ పంది కొవ్వు ఉందని? సార్ అక్కడ యానిమల్ ఫ్లాట్ అంటే ఏ యానిమల్ కూడా చెప్పల. ఇంతకీ రిపోర్ట్ లో యానిమల్ ఫ్యాట్ అనేది రాలా. ఏ ఫ్యాట్ అని వచ్చినా అది కల్తీ ఉన్నా దాన్ని మనం వాడలా, అది వెళ్ళిపోయింది. తిరుపతి కింద నుంచే పంపిస్తారు, కొండ కూడా ఎక్కనెవరు. యానిమల్ ఫ్యాట్ అనగానే ఏ యానిమల్ కూడా వీళ్ళు ఐడెంటిఫికేషన్ చేశారు చూడండి. ఏ కుక్కో నక్క అనకుండా పంది అనే వాడారు. అది వీళ్ళు అద్భుతమైన చాకచక్యమైన తెలివితేటలు. పంది కొవ్వు అనే పదాన్ని వాడారు. యానిమల్ ఫ్యాట్ అన్నారు కానీ పిగ్ ఫ్యాట్ అన్నారా? లేదే. అది కూడా ఊహాజనికం అంట. బాబు గారు చెప్తున్నారు, ఏదో పేపర్ లో చూసినారట పంది కొవ్వు అన్నారట. ఇది న్యూస్ పేపర్ లో, వాళ్ళు వేసుకునే పేపర్లే కాదు. సో ఒక వేక్ గా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆధారాలు లేకుండా మాట్లాడుకోరు. అందులోనూ ఇలాగా హిందువుల మనోభావాలతో ఆడుకునేటటువంటి పదాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, అయ్యా దయచేసి ఆపండి, ఈ పంది కొవ్వు అనే పదాన్ని విడనాడండి. భానుప్రకాష్ రెడ్డి గారు దయచేసి మీ కూటమి నాయకులకి చెప్పండి, అది అలా వాడకూడదు. మాకే బాధగా ఉంది, లెంపలేసుకుంటున్నాం పంది కొవ్వు కలిసిందని. సో ఇది ఎవిడెంటరీగా వచ్చాక సిబిఐ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. ఈలోపు మీరు అచ్చొచ్చాపడకుండా, కంగారు పడకుండా, పోలవరంలో క్వాలిటీ లేదట. మెగా కంపెనీ వాళ్ళ నుంచి చాలా నాణ్యత లోపాలు వస్తున్నాయట. 4.5 మీటర్లు కట్టాల్సింది 3.5 కట్టారంట. వ్యర్థాలు పోగా 2.5 ఉండేది. దానివల్ల పోలవరానికి చాలా ఇబ్బంది. రజనీ గారు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఎట్లా చూస్తుంది? రజనీ గారు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది, ఇప్పుడేమో వీళ్ళ కమిటీ అంటున్నారు. దీన్ని సుప్రీంకోర్టు ఎలా దీన్ని చూసే అవకాశం ఉంది? నవ్వుతారు. సుప్రీంకోర్టు కాసేపు నవ్వుకుంటుంది. అంటే మీరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీరు నమ్మట్లేదా? గౌరవ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అని అడుగుతుంది. నో అండి, నో, మీరు చేసేది మీరు చేయండి, మేము చేసేది మేము చేస్తాం. ఓకే డన్. మీరేమి చేసుకున్నా దాని మీద యాక్షన్ తీసుకునే అథారిటీ మీకు లేదు.
అల్టిమేట్ గా సిబిఐ అంతిమ జడ్జిమెంట్, అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఎవరికన్నా బెయిల్ క్యాన్సిల్ చేసింది అనుకోండి, ఎవరికైనా బెయిల్ క్యాన్సిల్ చేసింది, లేకపోతే ఎవరికైనా ఉరిశిక్ష వేసిందే అనుకోండి, జిల్లా కోర్టు ఉరిశిక్ష నేను క్యాన్సిల్ చేసేస్తాను, సుప్రీంకోర్టు వేసిన ఉరిశిక్ష నేను క్యాన్సిల్ చేసేస్తాను అని జిల్లా కోర్టు న్యాయమూర్తి అంటే కాసేపు నవ్వుకుందాం. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని జిల్లా కోర్టు న్యాయమూర్తి అడుగుతారా? ఈ మధ్యలో మేజర్ కోర్టులు, హైకోర్టులు ఎన్ని కోర్టులు దాటి అత్యున్నత న్యాయస్థానం అదే కదా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ని కూడా మీరు నమ్మకుండా ఒక కమిటీ వేసుకుంటానంటే ఆ కమిటీలో ఉండే వాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదా కంటే మించినవారా అని సుప్రీంకోర్టు హాస్యంగా నవ్వుకుంటుంది. ఏదో చేసుకొని వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ ఓట్ల కోసం అని అంటుందా? అలా కూడా చేయకూడదు. ఐ విల్ గివ్ ద స్ట్రిక్ట్ వార్డెన్ అంటే వార్నింగ్ ఇచ్చేస్తుందా? ఏమో మరి చూడాలి. సరే, దీని పర్యవసానం ఎలా ఉన్నా సరే అంతిమ రిపోర్ట్ వచ్చే వరకు ఆ పందికు అనే పదాన్ని కానీ, జగన్ రెడ్డి గారే చేశారనేదాన్ని కానీ, లేకపోతే దాంట్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనేది కానీ మనం అనకూడదు. మనకు అంత ఇంట్రెస్ట్ గా ఉందనుకోండి, సిబిఐలో మనం కూడా ఉద్యోగం చెయ్యాలా, మనం కూడా పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో పార్టీ అవ్వాలా. ఇలా నాకు అనుమానం ఉంది అని చెప్పాలా, బాగుండు. సో ఎనీవే, నేనైతే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను సార్. దీనికోసం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్నా, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉండాల్సి వస్తున్నా, నా విలువైన పదవిని నేను రాజీనామా చేసి స్వామివారి భక్తురాలుగా, స్వామివారి గురించి అపహాస్యం చేయకండి, స్వామివారి భక్తులతో రాజకీయం చేయకండి, హిందూ ఓటింగ్ల కోసం, హిందూ సంబంధించినటువంటి ప్రసాదాల్లో కొవ్వు కలిసిందని నిన్న తిరుపతి అన్నారు, వదిలేస్తే ఇవాళ శ్రీశైలం అంటున్నారు, రేపు మా కనకదుర్గ అమ్మవారి గుడి కూడా అంటారేమో. వీటిని ఇక్కడ కట్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ.